guys, welcome back to Tejaswari Manved YouTube channel. So guys, finally I did it. So we ముందుకైతే తెచ్చాను Java edition. Yes guys, so Java edition కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇదేం కాపీయింగ్ అయితే కాదు guys. సో ఇదైతే ఏం కాపీ కాదు. చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇదైతే మనకి మొబైల్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఎలా అంటే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు దీనికి ఒక సపరేట్ వీడియోని అయితే రెడీ చేయమంటే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే మనం లోపలికి అది ఏం లేదు. ఓకే, మనం క్రియేట్ అయితే కొడదాం. ఓకే గైస్, సో ఇదైతే మనకు మౌస్ ఇచ్చాడు. ఇదైతే యూట్యూబ్ కాదు, సో ఇదేం కాపీయింగ్ కాదు. ఓకే, అండ్ ఇదైతే ఫోన్ గైస్. ఇంకొన్ని కావాలండి చూడండి, 23 ఉందన్నమాట. సో మీకు పెట్టమంటే పెట్టట్లేదు. ఓకే, సో గైస్ ఇందులో సర్వైవల్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో సర్వైవల్ అని చేద్దామా? సర్వైవల్ సో గైస్ మీరు నంబర్ గైస్, అందుకే ఈసారి ఈ ఒక్కరోజు క్రియేట్. సో బర్త్డే అయ్యాక మనము మైన్క్రాఫ్ట్ సూపర్ లెవెల్ గేమ్స్ ఆడుదామన్నాం, కానీ ఈరోజు అయితే మైన్క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడదాం. సో ఓల్డ్ నేమ్ అయితే నేనైతే సింపుల్గా పెడతాను. సో మన ఛానల్ నేమ్ పెడతామో నా పేరు పెట్టేద్దాంలేండి. ఓకే, సో నా నేమ్ అయితే పెడదాం. ఓకే, సింపుల్ MAN ఓకే గైస్ పెట్టేసాము. ఇంకా వరల్డ్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ ఇది అవ్వడానికి చాలా మినిట్స్ పడుతుంది. ఓకే, చూడండి మీరే ఎంతసేపు పడుతుందో, లేదంటే స్కిప్ చేద్దాం గైస్. సో గైస్ చాలా ఎక్కువసేపు పడుతుంది. ఎంత ఎక్కువసేపు అంటే చాలా చాలా ఎక్కువసేపు. మీరు అసలు దాన్ని చూస్తూ ఉంటే అసలు చిరాకు వస్తుంది, అందుకే స్కిప్ చేస్తున్నా. సో గైస్ మీరు చూడట్లేదు కానీ పిచ్చి లెగిపోతుంది ఇక్కడ. చూడండి, ఇంకా 24 అయింది. ఇదంతా బాక్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా అయిపోద్ది, చాలా టైం పడుతుంది గైస్. జావా లోడింగే అంత స్లోను. సో మైన్క్రాఫ్ట్ లోడింగ్ బెడ్రాక్ ఎడిషన్ అయితే అంత ఎక్కువ ఫాస్ట్గా అయిపోద్ది, అంటే కొంచెం ఫాస్ట్గా అవుద్ది. దీంతో కంపారిజన్ చేస్తే వరల్డ్ చూడండి అసలు చాలా స్లోగా అవుతుంది. ఇంకా 40 అయింది. సో అబ్బా, ఇంకా స్కిప్పింగ్లు చేయడమే, ఇంకేం చేయలేము. ఓకే గైస్, సో 84 అయితే అయిందనమాట ఇప్పటికి. ఇంకా 86 అయింది, 87 అయింది, ఇంకా 88, 89. సో ఆల్మోస్ట్ వరల్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇదే గైస్ తలనొప్పి, ఎన్ని వరల్డ్స్ క్రియేట్ చేసిన అసలు బాగకూడదు. సో గైస్ మేమైతే ఒక నిమిషం బ్యాక్ ఎందుకు వచ్చింది, ఒక నిర్ణయానికి అయితే వద్దాం. సో అదేంటంటే, సో మీరు ఉంటారు కదా, అంటే జావా అబ్బా ఇది మళ్ళీ వెచ్చి. సో సో ఒక కండిషన్ తీసుకుందాం. సో ఒక్క వరల్డ్ మనం ఏదైనా బిల్డ్ చేయడానికి, అంటే కొన్ని హ్యాక్స్ లాంటివి అలాంటివి బిల్డ్ చేయడానికి క్రియేటివ్ వరల్డ్ ఒకటి, ఇంకా మనం సర్వైవల్ సిరీస్కి అయితే ఒక వరల్డ్, అలా 3 వరల్డ్స్ ఉంటాయి. అమ్మా ఇది మళ్ళీ స్కిప్. సో గైస్ మొత్తం వరల్డ్ వచ్చాక అయితే చూపిస్తాను, ఇంకా మరి ఏం చేయను ఇంకా గైస్. సో గైస్ వెల్కమ్. సో వచ్చేసామన్నమాట మన మైన్క్రాఫ్ట్ ద జావా ఎడిషన్. ఇదిగోండి మీరు నమ్మరు కదా, ఇదే ఒక్క నిమిషం ల్యాగ్ను పోగొట్టుదా. ఒక్క నిమిషం అంతే అంతే. ఓకే గైస్, ల్యాగ్నెస్ అయితే తగ్గింది. సో చూడండి, ఇగోండి మీకైతే ఇంకోండి మనకు ఫుల్ జావా ఎడిషన్. దీంతో ఒక వీడియో చేయమని చెప్పండి, సో చేస్తాను. సో దీనికి 2 మిలియన్కి లైక్స్ కొడితే, 2 మిలియన్ అంత ఎక్కువ అయిపోదలే, ఒక 20K లైక్స్. సో 20K లైక్స్ కొడితే మీకు సెకండ్ పార్ట్ కావాలంటే పక్కా చేస్తా గైస్. సో అది కూడా పక్కా చేస్తాను. సో అది కూడా మీరు త్వరలోనే చూస్తారు.
సో చూసారు కదా మనం ఫుల్ జావా ఎడిషన్. సో ఫస్ట్ అయితే ఎంట్రో వేసుకోలేదు. సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జయేశ్వర్ మన యూట్యూబ్ ఛానల్. సో గైస్ మనమైతే ఈరోజు అయితే సో మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ అనమాట. సో కావాలంటే మీరు చూడవచ్చు. ఫస్ట్ అయితే మీకు అయితే కంట్రోల్స్ చెప్తాను, తర్వాత మీరు చేయమంటే సో నేనైతే దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో గైస్ ఫస్ట్ అయితే నేను ఎలా యాంగిల్స్ మారుతాను అనుకుంటున్నారా, ఇక్కడ పైన చూడండి ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ 3RD అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి యాంగిల్స్ మారుతాయి అనమాట. చూడండి అక్కడ కాన్సన్ట్రేషన్ చూడండి, అక్కడ బయటకు వస్తుంది, అదిగోండి చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ఇది ఏంటంటే ఈట్ అనమాట. సో ఇది హైడ్ అంటే కంట్రోల్స్ హైడ్ చేయాలి, కానీ కంట్రోల్స్ హైడ్ చేసిన అవ్వదు. అండ్ ఇంకా ఓకే, సో ఇదైతే మన కోఆర్డినేట్స్ అనమాట. ఒక నిమిషం, ఇక్కడ DEBUG ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి, అప్పుడు మనకు కోఆర్డినేట్స్ అయితే వస్తాయి. సో ఓకే, సో తర్వాత ఇన్వెంటరీ ఆన్ చేయడానికి INV ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి అనమాట. అప్పుడు మనకైతే ఏంటంటే అసలు దీన్ని గుర్చుకోవడం పోగొద్దాం. ఓకే గైస్ వచ్చేసాం. సో గైస్ మీకు ఇంకోటి చూపించాలి, ఒక నిమిషం గైస్. ఓకే పదండి, ఇక్కడ ఆగుదాం. ఓకే ఓపెన్. సో నాకు ఒక 64 వుడెన్ లాగ్స్ అయితే కావాలి. ఓకే ఒక 64ని తీసుకున్నాం కదా. ఇప్పుడు దీని మామూలుగా మనం సర్వైవల్ అయితే ఎలా డ్రాప్ చేస్తాం, ఎక్కువగా అయితే ఇన్వెంటరీని ఇలా ఓపెన్ చేసి ఇలా డ్రాప్ చేస్తాం కదా, అంతే కదా. ఇంతే, ఇలా డ్రాప్ చేస్తాను. లేదంటే అలా పట్టుకొని ఉంచితే, ఇక్కడ ఇలా పట్టుకొని ఉంచితే డ్రాప్ అయిపోతాయి. కానీ మనతో అలా ఉండదు రే తమ్ముడు, ఒక్కసారి ఉండండి గ్యాస్ చూడండి మీరే. ఇప్పుడు యహూ డ్రాపింగ్ అది మనతోని అట్లా ఉంటుందిరా. సో ఇలా ఈజీగా వేసేయచ్చు, మనకి తిరిగే లేదు. సో గ్యాస్ జావాలో యాక్చువల్గా 1 బ్లాక్ వేస్తుంది కదా, అంటే సో మనం క్రౌన్స్ అవుతే అప్పుడు మనకి డబల్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఇప్పుడు మనం సో గైస్ ఇంకొకటి విషయం ఓకే చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏం కావాలి, ఏది సైన్ బోర్డ్ మీద టార్చెస్ ఉన్నాయి కదా, ఒక టార్చ్ తీసుకుందాం. ఇంకొక తీసుకుందామా, సో తీసుకుందాం. క్రౌన్ చెయ్యి 64 టార్చెస్ పెట్టుకుందాం. ఓకే మళ్ళీ పెట్టుకుందాం, పెట్టుకుందాం ఒక్క నిమిషం. ఓకే గ్యాస్ 64 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి, నేను హాఫ్ హ్యాండ్లోకి అయితే ఎక్కించుకుంటాను. చూసారా, హాఫ్ హ్యాండ్లోకి అయితే ఎక్కించేసా. సో ఇదనమాట మన దాంట్లో ఉన్న స్పెషల్ ఎబిలిటీ. ఇదిగోండి టార్చెస్ ప్లేస్ కూడా అవుతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇక్కడ చూడండి. ఓహో లీవ్స్ మీరు ప్లేస్ అవ్వు కదా, ఇప్పుడు చూడండి ప్లేస్ అవుతున్నాయి అది గైస్. సో ఇంకా ఒకటి ఇంకేం తీసుకుందాం, రెడ్ స్టోన్లోన చెస్ట్ తీసుకుందాం ఒకటి. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇంకా దీన్ని కూడా పెట్టేద్దాం. ఓకే చెస్ట్ని కూడా పెడతాను, దీన్ని ప్లేస్ చేద్దాం. ఓకే ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఇలా స్లాట్స్లో నుంచి కూడా ప్లేస్ చేయవచ్చు. మొత్తం మ్యాగ్నెట్ని తిప్పి పడేద్దాం. టార్చెస్ ఫుల్ బ్లాక్స్లో టార్చెస్ పెట్టేద్దాం. మళ్ళీ 2 టైమ్స్ అది అయిపోయింది. టార్చెస్ అవ్వలేదు, సరే మనం పెట్టేద్దాం, మళ్ళీ పెడదాం. ఎంతవరకు ఉంటే అంతే లాభం. అయిపోయింది గైస్, టార్చెస్ పని అయిపోయింది. ఇంకా ఇక్కడ డబల్ క్లిక్ చేద్దాం, అన్నీ మన చేతులు కొట్టాయి. అంత పెడై ఒక్క నిమిషం, రాత్రి అవుతున్నట్టుంది కదా.
ఓకే, ఇదేంటంటే మనకి ఉంటుంది కదా కమెంట్స్ అన్నమాట. ఓకే, 2 పెట్టాం కాబట్టి ఇప్పుడు సరిపోతాయా లేదా నాకు తెలీదు. సో ఇప్పుడు ఎలా పెడుతున్నానంటే సింపుల్. సో ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, ఈట్ మీద క్లిక్ చేస్తే అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. అంతే, మొత్తం అన్నింటిని పెడతాం. ఒక్క స్లాట్ కూడా ఖాళీ ఉండకూడదు. అంతే అంతే అంతే. అంతే అంతే గైస్. సో మొత్తానికి అయితే పెట్టేసామన్నమాట అన్ని టార్చెస్ని. ఓకే ఓకే, రిటర్న్ దాంట్లోనూ ఇది ఓకే, అది ఓకే, దీన్ని కూడా ఉన్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ తెచ్చేద్దాం. సో ఎలా గైస్, అసలు నేను ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇగోండి, ఇది ఉంది కదా టార్చ్ మీద డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు మన ఆటోమేటిక్గా మన చేతిలోకి వచ్చేస్తాయి. మీరు ఏ స్లాట్ మీద అయితే డబుల్ క్లిక్ చేస్తారో మళ్ళీ వచ్చేస్తాయి. సో అలా అనమాట. సో ఒక్క నిమిషం ఇంకేం ఇద్దాం. ఎంటర్ పల్స్. సో ఇక్కడ తిప్పుదాం. స్క్రోల్ అట్లా అది ఓకే, వీటిని పంపించేసాం లోపలికి. ఇక్కడ ఏమున్నాయి మనం చూడండి. శ్రీలాంతన్. ఓకే, శ్రీలాంతన్ లేడర్ తెలుసు మనకి. ఇది తెలుసు. ఓకే ఓకే, చూద్దాం నేమ్స్. దీన్ని స్క్రోల్ చేయడానికి అవ్వట్లేదు. వీటిని పట్టుకొని ఇలా స్క్రోల్ చేద్దామా? అవ్వదా? ఓకే స్క్రోల్ చేద్దాం. అవ్వట్లేదు. ఓకే, తిప్పుదాం గైస్. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, పింక్, ఎల్లో, ఆరెంజ్. నాకు ఇష్టమైన కలర్ ఆరెంజ్. మీకు ఏమి ఇష్టమైన కలర్ చెప్పండి, తిద్దాం. సో చాలామందికి అయితే బ్లూ ఇష్టం కాబట్టి బ్లూ తీసుకున్నాను. అంతే. ఓకే గైస్, సో మనం సర్వైవల్లోకి వెళ్దామా? సో గ్యాస్ మీకు కూడా చూపించాలి. చాలా మందికి డౌట్ వచ్చినది, ఏదే స్వాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది వుడెన్ స్పాట్ తీసుకున్నాం. అంటే కొంచెం డ్యామేజ్ ఇంకా తక్కువ పడిద్దని అంతే. ఇక్కడ ఒక పని ఉంది, ఈ పని చేద్దాం. ఇప్పుడు చూడండి గైస్ ఎలా ఉంటుందో. పోబా వస్తున్నా ఉండు. అవును గైస్, ఓకే. అవును, ఏది పంది పిల్ల. హలో పంది. సో ఇప్పుడు మీకు యూట్యూబర్స్లో ఉంటాయి ఎన్ని పందులు. ఇప్పుడు ఈ పందులు అన్నీ ఒక్కసారి వస్తాయి. అదిగోండి, చూసారు కదా, అది చూసారా వచ్చింది. బీఫ్ ఇది అడ్వాన్స్మెంట్ వచ్చింది. అది 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 తీసుకో ఒక్క దెబ్బ. ఇంకా ఫోన్లో తల్లి కాబట్టి అది. సో మనకి 3 బీఫ్ అయితే వచ్చింది. ఇవన్నీ అందుకు మనం పారేద్దాం. చూసారు కదా గైస్, 6 మార్క్ అయితే వచ్చింది. ఓకే ట్రైడెంట్ తీసుకుందాం. మనకు ఫుల్ ఆర్మర్ కావాలి కాబట్టి
సో ఇది హాఫ్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఓకే ఆర్మర్ ఇది ఓకే ఓకే గైస్ ఏ స్వాడ్ తీసుకుందాం? ఇందులో ఏం స్వాడ్ గొప్ప చెప్తే తీసుకుందాం. డైమండ్ వద్దు, నెథరైట్ ఈసారి. ఓకే నెథరైట్ స్వాడ్, నెథరైట్ ఆర్మర్ ఫుల్. ఓకే 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 అయ్యా ఇది కాదు. ఓకే సెట్గా అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది. ఓకే పెట్టుకున్నాం చేతిలో. సో మనం ఆఫ్ హ్యాండ్లో వండుకోవడం పెట్టుకోవచ్చు. యా చూడండి, యహా ఒకసారి అన్నీ తీసేద్దాం. అది ఓకే ఓకే ఆఫ్ హ్యాండ్ ఉందా? ఓకే దీన్ని ఇష్టేద్దాం పదండి బ్యాంక్కి. ఇప్పుడు వేసేద్దాం. అయ్యా ఈశ్రేసాను ఎట్రా. చూడండి గే ద ఫుల్ నెథరైట్ ఆర్మర్. ఓకే వన్ చేసి పాడేద్దాం. అంతే ఈ ట్రైన్ ఫ్యాన్లు పట్టుకొని దీన్ని ఇసిరిపోయండి. సో గైస్ మీరు ఒక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ట్రైడెంట్కి అయితే ఈటిని నొక్కలే ఈ విధంగా ఇసరడానికి. ఒక నిమిషం చూద్దాం ఎలా ఇస్తుందో మనవాడే. సారీ అమ్మాయి కదా అదే. ఓహో ఉప్పు పక్కకి ఇద్దాం. అసలు కనబడట్లేదు. ఇలా ఇసురుదాం. కోఆర్డినేట్స్ కదా ఇవి. ఓకే ఓకే ఇలా ఇసురుదాం. ఓకే అబ్బా కోఆర్డినేట్స్ ఎందుకురా? ఓకే దీన్ని కూడా పడేద్దాం. నాకేం అక్కర్లేదు. సో ఇప్పుడు సర్వైవల్లోకి వెళ్ళిపోదాం. కానీ ఇందులో సర్వైవల్ అంటే అవ్వదు. సో బి ఎందుకు పనికి వస్తుంది గాయస్? తెలుసా? నాకు తెలీదు. అయినా పర్లేదు. 18 ఉంది. ఇది మర్చిపోయాను. అబ్బా లోడింగ్ 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 అయినా పర్లేదు. క్రియేట్ న్యూ వరల్డ్ క్లిక్. చాలాసేపు పడుతుంది. ఓకే సర్వైవల్ నుంచి క్లిక్ చేద్దాం. చాలాసేపు పడుతుంది. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మనమైతే స్కిప్పింగ్ కూడా చేయాలి అంతే కదా. సో ఓకే గైస్, సో మనమైతే స్పాన్ అయితే అయిపోయాం. సో ఈరోజు అయితే ఏం దరిద్రం స్పాన్ అయితే కాలేదు. అమ్మయ్య మంచిదే. ఇదైతే మన సర్వైవల్ది అనమాట ఎపిసోడ్. సో ఇందులో నుంచి అయితే రోజు అయితే వస్తాయి అనమాట సర్వైవల్వి. ఓకేనా? అసలు ఎప్పుడు కూడా మనకి సర్వైవల్లోనే వస్తుంటాయి. ఓకే అరే ఏంట్రా ఇది గ్లిచ్చింగ్? జస్ట్ మిక్స్ షాపింగ్ వచ్చింది. అరే కొంచెం ఎడ్జ్లో ఉంది. ఓకే ఓకే అయిపోద్దు. వద్దు 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 నాన్న వద్దు. సో ఇది ఎలా హైడ్ చేద్దాం? ఎందుకు హైడ్ చేద్దామంటే మనకి జాయ్స్టిక్ ఉందంటే ఫోన్లో నుంచి డైరెక్ట్ ఆడచ్చు. ఓకే దీన్ని ఇందులో పెట్టుకుందాం. మొత్తం పెడదాం. ఇదొకటి అరే అంతే అంతే. సో మొత్తం తీసుకొని సో ఈ విధంగా అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేద్దాం. ఓకే దీన్ని ఇందులో పెట్టేద్దాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేద్దాం. ఓకే ఇప్పుడు ఒక స్టిక్ కావాలి మనకి. ఇక్కడ చేసుకుందాం. ఏమాత్రం సరిపోతాయి ఇవి. ఓకే
ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా కొన్నిటిని చేసుకుందాం. ఓకే, తీసుకున్నాం. ఓకే, ఒక పికాక్స్ అనేది చేసుకుందాం అండ్ ఇంకొక స్వాట్ కూడా. ఓకే ఓకే, ఒక స్వాట్ కూడా రెడీ. ఇంకొక యాక్స్. ఓకే, ఇంకా కలుపుదాం. ఓకే, దీని ఒకదాంతో నేను చేసుకోవాలి రబ్బా. ఓకే ఓకే, యాక్స్ కూడా వచ్చింది మనకి. ఇంకా ఫాస్ట్కి వెళ్ళి షీపులు వాడాలి, లేదని జామిసీతో అయిపోదాం. ఓకే అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని ఫాస్ట్గా అయితే ఈ పారేద్దాం. ఆగ ఆగ, అది మనకైతే 2 బీఫ్ అయితే వచ్చింది. అదండి గైస్. అవును, అక్కడ అసలు ఈ బోర్డులో అసలు షిప్స్ లేవా? వస్తున్నా ఆగే అదే. ఓకే, అసలు ఈ బోర్డులో షిప్స్ లేవా? సో నేను అంత వెతికిన అసలు దొరకవు గైస్. దొరకడం ఈ బోర్డులో అసలు మహా టఫ్ అనుకుంటున్నా. సో మీకు ఒకటి చెప్పాలా, అది మీ ఫ్రెండ్స్ దగ్గర ట్రై చేయండి. ఏం ట్రై ఇదే అంటారు. సో ఏబిసిడీలు మీకు నీకు వచ్చారా అని అడగండి. సో వాళ్ళు ఏబిసిడీలు చెప్తారు కదా, సో తప్పు అనండి. సో ఇప్పుడు ఏమంటారంటే ఏబిసిడి ఎఫ్ మా ఫ్యామిలీతో పెట్టుకుంటే మహా టఫ్, అది కూడా రాదారా నీకు అనేసానండి. అప్పుడు ఆడికి మీ ఫ్రెండ్ అయితే సరిపోద్ది అప్పుడు. సో అంటే ప్రాంక్ అన్నమాట. సో కొంచెం కాబుల్ స్టోన్ అయితే తీసుకుందాం. కిందకి తవ్వకూడదు. సో కింద అయితే వాయిడ్ ఉంటుంది, అది సారీ అదే రివైన్ ఉంటుంది. సో గైస్ ఐరన్ ఫాస్ట్గా ఇప్పుడైతే ఒక స్టోన్ పికాక్స్ తీసుకొని చేసుకుందాం. ఒక ఐరన్ పికాక్స్ తయారైంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నైట్ సర్వే అవ్వడానికి కొన్ని చాలా టూల్స్ కావాలి. కాబట్టి ఈ ఒక్క ఐరన్ ఇంగట్తోనైతే మనం ఏం చేయలేం, కానీ చాలా ఉండాలి. ఒక షీల్డ్ ఉండాలి, ఇంకొక కత్తి ఉండాలి, చాలా ఉండాలి. ఓకే ఫాస్ట్గా ఓకే. సో గైస్ మనము ఎక్కువ ఫోర్స్ అయిపోయి ఎక్కువ ఫాట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే సో మధ్యలోనే వాయిడ్ ఉండదు, అదే రిమైన్ ఉండిద్ది. ఓకే, మనం ఇంకొక ఫర్నెన్స్ని క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా అయితే తీసుకుందాం ఒక ఫర్నెన్స్. అయితే దీన్ని ఇక్కడ పెట్టేసి ఒక ఫర్నెన్స్ని తీసుకొని ఇంకొక స్వాడ్ని చేసుకుందాం. ఓకే, దీన్ని ఇక్కడ పెడదాం. అండ్ ఇంకా ఈ స్టిక్స్లోనైతే కొంచెం ఇక్కడ పెడదాం. ఒక స్వాడ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, స్వాడ్ని అయితే తీసుకొని ఈడ పెడదాం. ఓకే, ఇక్కడ పెడదాం. దీని ప్లేస్లో పెడదాం. ఇంకొక యాక్స్ కూడా. ఓకే ఓకే, యాక్స్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టదాం. ఓకే గైస్, మన స్టోన్ టూల్స్ అయితే అప్గ్రేడ్ అయినాం. ఓకే పదండి, ఇంకా మనం వెళ్దాం. ఓకే, ఎక్కువ ఫ్లోర్స్ అవ్వకూడదు. ఎక్కడ పడ్డామంటే ఇంక బతుకు బస్ స్టాండే. ఓకే, కింద కోల్ ఉంది. మనం ఇప్పుడు తెచ్చుకోవడానికి ముందుగా అయితే షీప్స్ ఎత్తుకాలి. షీప్స్ ఎత్తికి ఫాస్ట్గా వుడ్ కలెక్ట్ చేసుకున్నాం కొంచెం. అంటే వుడ్ అయితే మన దగ్గర లేదు, అది కూడా మీరు చూసారు. ఓకే, ఫాస్ట్ కలెక్ట్ చేసుకుందాం. సో గైస్ మీకు చెప్పాలి. సో అదే సో మన ఫోన్లోనే అసలు ముందు స్ట్రక్ అయ్యి అసలు ఇప్పుడు స్ట్రక్ అవ్వకుండా
ఉన్న జావా ఎడిషన్ అనమాట ఇది. సో చాలా బెస్ట్ అనమాట. అరే ఏంట్రా ఈ ల్యాగ్లు, ఇది పీసీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? పదండి పదండి పదండి, పరుగులుతాయి జర ఊరుకులుతాయి. ఏ పరుగు 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 పరుగు. సో గైస్ జావా ఎడిషన్లో అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాను అనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు ఆడిన దానికన్నా కొంచెం ఫాస్ట్ పరిగెడుతున్నాడు అనుకుంటున్నా. ఓకే ఇక్కడ పంది ఉంది. హలో పంది గారు, ఏం చేస్తున్నారు? ఒక నిమిషం, సిస్టు మామూలు వరకు ఇప్పుడు దీన్ని వేసి పరద అదిగా. సో పద. సో ఇప్పుడు నుంచి ఎత్తుకుతున్నాను, చెప్పాను కదా అసలు ఈ లోకంలో అసలు సీట్స్ లేవు గైస్. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే చూస్తున్నారు కదా మీరే, దారుణంగా లేవు, అసలు లేవు. మీరు చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. అది మీరు చూసారు కూడా, కళ్ళు ఎదుటిగానే ఉంది. ఓకే మామా, పరుగులుతాయి జర ఊరుకొలుతాయి. అయ్యా ఒక్క నిమిషం, నాకు పార్కోడ్ రాదు. అంటే జై లాగా నేను కూడా చూస్తాను కదా మా ఇంకా. ఓకే పద. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే ఒక స్టంట్ అయితే చేయబోతున్నాం. అబ్బా బా, ఇప్పుడు నేను ఇంకొకసారి జంప్ చేయబోతున్నా. అంటే నేను ఒకటి తెలుసుకోవాలి, అది ఫుడ్ ఎంత ఫాస్ట్ జనరేట్ అవుతుందా అని. నిజంగా ఫుడ్ ఫాస్ట్ జనరేట్ అయిద్దా లేదంటే బస్ట్ అయ్యా అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మన దగ్గర వాళ్ళకి ఫుడ్ కూడా ఉంది కాబట్టి పరుగులుతాయి అది గైస్. ఇప్పుడు మనం ఇంకొకసారి, సో నైట్ అయిందంటే ఇప్పుడు నాకు ఉండిద్ది 3 జాంబీస్ చేతుల్లోన, స్కెల్టన్స్ చేతుల్లోన. బా ఇదేంట్రా ఇలా పరిగెళ్ళలే. సో గ్యాస్ మనం నైట్ ఈజీ సర్వే అవ్వాలి, కానీ ఇంతకీ కమెంట్స్ వర్క్ అవుతాయా? అయ్యా సచ్చా. ఇప్పుడు ఫర్నెన్స్ ఇది బెటర్, ఈ ఫర్నెన్స్ కింద అది ఈ లాక్స్ని అయితే వుడెన్ లాక్స్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం. ఓకే ఒకటి వద్దు, మొత్తం అన్ని పెట్టేద్దాం. ఓకే దీన్ని పెట్టేద్దాం. ఓకే ఫాస్ట్ తీసుకుందాం. ఓకే ఈ వుడెన్ లాక్స్ని అయితే ఇందులో పెడదాం. ఓకే ఈ బీఫ్ని అయితే ఇందులో పెడదాం. కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఫాస్ట్గా అవ్వాలి. అసలుగా హెల్త్ లేదు. నేను ఒక షీల్డ్ కూడా తయారు చేసుకోవాలి. ఓకే 1 బీఫ్ అయితే వచ్చింది గైస్. ఓకే ఇది తిందాం, చూద్దాం గైస్. ఓకే తిందాం. ఓ నిజంగానే అవుతుంది ఫాస్ట్గా, చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందా మన హెల్త్ రికవర్. ఓకే మనం ఫాస్ట్గా తిందాం. అయ్యో ఓకే మనం తిందాం. ఓకే మన హెల్త్ అయితే ఫాస్ట్గా అయితే రికవర్ అయిపోయింది. సో నా దగ్గర ఉన్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా చాలు గైస్. సో మనం వెళ్దాం, పదండి. సో వీడియోని అయితే ఇప్పుడు కొండపైకి ఎగులుదాం. అవును ఇంతకీ బర్త్డే ఎలా చేసుకోవాలరా? ఒక్క నిమిషం గైస్, గేమ్ మోడ్ క్రియేటివ్ అని ఉంటుందా? చూద్దాం. /G ఎక్కడుంది గైస్, ఎక్కడుందబ్బా ఇదే? GGEAM ఈ గేమ్ మోడ్ AME మోడ్. నాకు ఎందుకులే అండి. ఓకే బాగానే వచ్చింది. ఇంకోసారి గేమ్ మోడ్ క్రియేటివ్ మనకి ఎందుకు గైస్. ఓకే పదండి వెళ్దాం. అనవసరంగా కమెంట్స్ కొట్టాను. ఓకే పరుగులుతాయి. అవును ఒక్క నిమిషం, మన ఐరన్ అయితే స్మెల్ట్ చేసి ఒక షీల్డ్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా షీల్డ్తోనైతే చాలా అవసరాలు ఉన్నాయి. ఓకే దీని ఇందులో తోసేద్దాం.
అవును వుడెన్ టూల్స్ ఎలాగో ఉన్నాయి కదా, వీటిని తోసేద్దాం. ఓకే, దీన్ని ఇందులో పెట్టేసి ఇందులో పెట్టేద్దాం. అయిపోయింది. ఇంకా ఇవి కూడా అక్కర్లేదు. ఓ గైస్, చీకటి అవుతుంది. చూస్తున్నారా, చీకటి అయిపోతుంది. ఓకే, సో క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేయమ్మా ఫస్ట్. ఓకే, దీన్ని పైకి పంపించాలి. దీన్ని ఇప్పుడు ఇక్కడ తేవాలి. ఫాస్ట్గా కానిచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకైతే కావాలి ఇది. సో ప్లాంక్స్తోని ఒక షీల్డ్ని తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకటి ఐరనింగ్ గట్టిని పెడితే సెట్. ఓకే, వచ్చిందిగా మనకైతే షీల్డ్. ఓకే, రాత్రి అయిపోతుంది. సో షీల్డ్ని అయితే ధరించేద్దాం. సో ఈరోజు అయితే నైట్ అయితే సర్వే అవుదాం. ఓకే గాయ్స్, సో మనం ఇక్కడ ఉన్నాం కాదు, మన చుట్టూ ఒక చిన్న గోడలో కట్టుకున్నాం ఈ స్టోన్తోనైతే. ఓకే, ఫాస్ట్గా కట్టుకున్నాం. ఛార్జింగ్ గురించి అయితే మీరేం ఆలోచించద్దు, అదంతే ఉంచుదాం. ఓకే, ఫాస్ట్. ఓకే, దీన్ని పెట్టు, ఇటు పెట్టు, ఇటు పెడదాం, పెట్టు. ఓకే, ఇటు పెడదాం, ఇటు పెడదాం, ఇటు అంతే గైస్. ఓకే, సైలెంట్గా ఉందా. అసలు ఎవరు వస్తారో, ఇటు నుంచి ఎటు వస్తారో మనకైతే తెలియదు. సో షీల్డ్ని ఎప్పుడు చేసుకుని రెడీగా ఉండాలి. అసలుకి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. సో షీల్డ్ని అయితే ఎక్విప్ చేసుకొని ఉండాలి, ఎందుకంటే అసలు ఎవరు వస్తారో తెలియదు గైస్. ఓకే, చూద్దాం. అటు ఎవరు లేరు. షీల్డ్ని ఎక్విప్ చేసుకున్నాం. ఇట్ ఓకే గాయ్స్, సో సైలెంట్గా ఉంది మొత్తం నిర్మానుష్యంగా. అసలు ఏంటో ఇక్కడ అర్థం అవ్వట్లేదు. సో ఇదైతే నా వీడియోనే, ఎవరో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఓకే ఓకే స్పాట్ని తీసుకొని రెడీగా ఉందాం. ఓకే, రెడీగా ఉందాం. ఇక్కడ నుంచి ఏది బయట శబ్దమే కనబడుతుంది. సో ఇటు పక్క నుంచి ఏదైనా రావచ్చు. మనమైతే ఇంత కూడా సరే చేయకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి. ఇటు పక్క నుంచి ఏదైనా రావచ్చు. సో మనకైతే తెలియదు. ఓకే, సో నైట్ అయితే సర్వే అవుదాం. ఓకే, సో ఇక్కడ టీవీ ఉంది. ఓకే, సో చాలా సీరియస్గా ఉండాలి ఇందులో మాత్రం. అసలు ఈసారి మాత్రం ఒక్క నిమిషం ఫుడ్ని కింద పెట్టుకుందాం. ఫుడ్ని కింద పెట్టుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా హెల్త్ రీజనరేట్ కూడా అవ్వదు కాబట్టి. అదే బెటర్ ఆకలేదు, ఫాస్ట్గా అయితే రీజనరేట్ అయితే అవ్వదు. నాకు షీల్డ్ క్వాలిటీ కూడా ఉంది, ఎలా చూపించేది అక్కడ చూపించారు. కానీ చదువుకుంటే అక్కడ ఉంది స్పైడర్ గాయ్స్. అదిగోండి, అసలు మనం సౌండ్ చేయొద్దు, చూసింది ఇది. ఏంటి కూడా సౌండ్ చేయొద్దు, దానికల్లా ప్లేస్ అయితే రావడానికి. ఓకే, అసలు అయితే మనం సౌండ్ చేయొద్దు, అలా అయితే అది మిగిలిన సౌండ్ కూడా పిలుస్తుంది. ఫస్ట్ షీల్డ్ రావడానికి అవ్వట్లేదు. సో
పెట్టేసాం గైస్. సైలెంట్గా ఉందా, అస్సలు కామ్గా ఉందా, అస్సలు సైలెంట్ సౌండ్ చేయొద్దు. సౌండ్ చేస్తే చూసారు కదా అలా వస్తాయి అన్నమాట జాంబీస్, స్కెలిటన్స్. అస్సలు ఇంత కూడా సౌండ్ చేయకూడదు. అందుకే నేనైతే ఇంకొక బ్లాక్ గ్యాప్ అయితే ఇచ్చుకున్నాను. దానికైతే ఎక్కడానికి వస్తుంది. సైలెంట్గా ఉంది ఇంత కూడా. నాకు ఒక్క నిమిషం గ్యాస్, మనం కమెంట్స్ కొట్టచ్చు కదా, మరి టైం సెట్ డే కొట్టచ్చా ఏమో నాకైతే తెలియదు. టైం సెట్ డే అవ్వదండి గైస్. సర్వైవల్ కమెంట్స్ అయితే పనిచేయవు కదా. అయ్యో సైలెంట్గా ఉండాలి, ఎంత సౌండ్ చేయకూడదు. అసలు ఎక్కడెక్కడో బాక్స్ అన్నీ వినబడుతున్నాయి. చాలా బాక్స్ అయితే వినబడుతున్నాయి నాకు, చాలా అయితే. సో నేను ఇక్కడైతే కొన్ని రెసిపీస్ చూస్తున్నాను. బటన్ లివర్ అన్నీ ఉన్నాయి. సో అందుకే చాలా అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను. ఓకేనా, ఒకసారి ఉండండి చూద్దాం మనం బయట ఏమేమి మాప్స్ ఉన్నాయో, మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా. మన చుట్టుపక్కలైతే ఏమైతే లేవు గైస్. ఓకే, అసలు ఏమీ లేవు చుట్టుపక్కల. ఓకే చూశాను, చుట్టుపక్కల అయితే ఏమీ లేవు. ఓకే సైలెంట్గా ఉన్నా. ఫీల్డ్ ఎందుకంటే సో ఈ స్కెల్టన్ నుంచి తప్పించుకోవడానికి. సో ఓకే ఇంతసేపు బాయ్స్ది ఇది ఒకటి మనకి తలనొప్పి. సో మన దగ్గర అయితే లాస్ట్ 2 ఉన్నాయి గాయస్. అబ్బా ఏం చేయాలి ఇప్పుడు. ఎంతసేపు అబ్బా, ఎంతసేపు సేపు వద్దు, బ్రేక్ చేయొద్దు. ఓకే ఒక్క నిమిషం. అబ్బా పెట్టేసా. సో ఇప్పుడైతే ఏం సౌండ్స్ ఇక్కడ రావట్లేదు కదా. ఇలా ఆడుకుందాం బాగుంటుంది. అదిగోండి ఇక్కడ ఎవరు ఉన్నారు అసలు, చూద్దాం పైకి. ఇక్కడైతే ఎవ్వరు లేరు గాయస్. ఇదే మన బేస్, గుడ్ బేస్. సో ఎలాక్స్ బ్రెయిన్ ఇది, ఎలాక్స్ నీ బ్రెయిన్ ఇదమ్మా. ఓకే గాయస్, మనం చాలాసేపు అయితే అయిపోతుంది. అబ్బా ఎంతసేపు, అసలు ఏం కనబడట్లేదు, అసలు ఏం కనబడట్లేదు గైస్. మౌస్ ఇట్ నాట్ మౌస్. అబ్బా ఎంతసేపు నన్నే స్ట్రింగ్స్ అట. నా దగ్గర స్ట్రింగ్స్ లేవంటే ఇంకేంట్రా స్ట్రింగ్స్ బంగ్స్ గింగ్స్ అనుకనే నా దగ్గర ఏం లేదు. ఇంకా నేను అడుగుతుంటే గైస్ వెళ్తురు వచ్చింది అదుకోండి పైన. అంటే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన వెంటనే మనం వీడియో ఏం చేయాలి, అది కూడా టాప్లో మనకి బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్తోని టాప్కి వెళ్ళేసి చచ్చిపోదామా. యా దట్స్ రైట్, చచ్చిపోదాం. యా గైస్, యప్. సో గైస్ అసలు ఎటువంటి సౌండ్ చేయొద్దు. సౌండ్ చేస్తే అందరూ వచ్చేస్తారు. ఉదయం అవుతుంది, అడ్డుకోండి.
సో ఈరోజు అయితే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం జావా ఎడిషన్ అది ఇదే అంతా కదా, కొంచెం లెంతీగానే చేయాలండి. ఓకే, చచ్చిపోతున్నాయి అన్నీ. అక్కడ కూడా రావచ్చు, ఎందుకంటే సో అక్కడ హోల్స్ దగ్గరికి అయితే వస్తాయన్నమాట జాంబీస్ ఎక్కువ. ఓకే గైస్, సో మనమైతే స్టోన్ బ్లాక్స్ ఏవి కొన్ని స్టోన్ కాదు ఇది ఉంది కాబట్టి దీంతో మనం చాలా వుడెన్ బ్లాక్స్ని అయితే తయారు చేసుకొని ఈడ పెట్టుకుందాం. ఓకే 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 ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, పైకి వచ్చేస్తాం గైస్. మనం అసలు ఇంత కూడా సౌండ్ చేయొద్దు. ఇంకా జంపు పైకి అయితే వెళ్దాం. ఓకే 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 ఒక్క షీప్ కూడా కనబడించట్లేదు గైస్. మీరు చూస్తున్నారు కదా గైస్, అసలు ఒక్క షీప్ కూడా కనిపించట్లే. ఓకే ఓకే ఇంకా ఓకే ఎంత దూరంకి వచ్చామో ఒకసారి చూద్దాం. ఇంతనా, సూపర్ గైస్. ఓకే, అది చెప్పకూడదు అనమాట, సీక్రెట్ కోఆర్డినేట్స్. సో టీఏబి అంటే మీకు తెలిస్తే చెప్పండి. ఓకే గైస్, ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ మై లైఫ్. ఓకే సో ఇది గైస్ వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి పక్కాగా అయితే. సో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫోర్స్ అయితే ఏం లేదు గైస్. సో ఓకేనా, సో దాట్స్ ఇస్ పెట్టేడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ am see you in the next one. ఓకే, 1 minute వెళ్ళిపోద్దు. సో ఇంకొకటి ఇదిగోండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే కత్తితో నరికేస్తా, కచ్చ. సో ఇప్పుడైతే మనం వచ్చేసి తీసుకురాద్దాం. సో చాలా ఫాస్ట్గా డ్రాప్ అయ్యింది గైస్, మీకు ఆల్రెడీ చూపించాను క్లియర్గా. ఓకే, ఒకసారి వాళ్ళ కూడా చూపిస్తాను, తీసుకురేస్తాను, రావే. ఓకే, ఈ వుడెన్ యాక్షన్ కూడా ఇంకా అంతే గైస్, వీటిని తీసిరేద్దాం. సో ఓకే, తీసేద్దాం. ఓకే, ఇది తీసేద్దాం, ఇది తీసేస్తా. ఈ ఫుడ్ ఉంచుకున్నాము, చచ్చిపోతాం కదా ఇది కూడా. ఓకే గైస్, దీన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఏం పెడతాం, అది పెట్టడం కావట్లేదు ఎట్లా. ఓకే, ఇది పెట్టుకొని క్లిక్ అది. సో అన్నింటిని పడేద్దాం, ఒక్కటి కూడా ఉంచొద్దు. ఫుడ్ని కూడా ఒక్కటి కూడా ఉంచకూడదు. ఇదిగోండి గైస్, తినండి ఆకలిస్తే. ఇంకా ఫర్నెన్స్ స్ట్రింగ్స్ అంటే గాజులు లేకపోతే దాన్ని కట్టుకోండి. ఇదిగోండి టూల్స్, మీకు ఎప్పుడైనా ఛత్రపతి సినిమాలో ఉన్న హీరోస్ గుర్తొస్తే వాడుకోవచ్చు. ఇంకా ఈ షీల్డ్ని కూడా తీసేద్దాం. ఓకే, ఇంకోండి మీకు ఎవరైనా దాడి చేస్తే ఈ షీల్డ్ వాడండి. సో దాట్స్ ఇట్ ఫర్ యూ గైస్. సో ఐ am see you guys in the next one. దూకేద్దాం ఇంకా ఏంటి లేటర్. 3, 2, 1 జంప్. సత్యం సావలేదా, సత్యం కానీ కామెడీ గైస్, కామెడీ. సో బాయ్. సో అక్కడ వచ్చింది చూడండి. బాయ్.